మనం ఇప్పుడు భారత రాజ్యాంగం యొక్క ముఖ్య అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది వచ్చేసి భారత రాజ్యం సమాఖ్య వ్యవస్థ. మన దేశం కేంద్రం, రాష్ట్రాలుగా విభజింపబడిన సమాఖ్య రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. రెండవది ప్రజాస్వామ్యం. ప్రజలే పాలకులు, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని మనం దీంట్లో చెప్పుకుంటున్నాం. మూడవది లౌకికత్వం. అంటే ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వదు, అందరికీ సమాన స్వేచ్ఛ ఉంటుంది. 4 ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కలిగిన జీవనానికి అవసరమైన మౌలిక హక్కులుగా చెప్పుకోవచ్చు. 5వది న్యాయ వ్యవస్థ స్వతంత్రత. న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉంటుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.